ఎనర్జీ బార్లు అవి ఇవి అంటూ బయట సూపర్ మార్కెట్లలో దొరికే వాటిని మాత్రం వందలు పోసుకుంటాం. కానీ మన ఇంట్లో తక్కువ ఖర్చులో వచ్చే వాటిని మాత్రం వదిలేస్తాము. అలాంటి వాటిల్లో ఒకటి పల్లీ చిక్కీ. ఇవాల్టి వీడియోలో పల్లీ చిక్కీని పర్ఫెక్ట్ గా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే సేమ్ బయట షాప్ లో కొన్నట్లుగానే కరకరలాడుతూ చాలా బాగా వస్తుంది. ఇంట్లో చేశారంటే ఎవ్వరూ నమ్మరనుకోండి, అంత పర్ఫెక్ట్ గా వస్తుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేసి స్టార్ట్ చేయండి. ముందుగా స్టవ్ పైన ఒక మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 కప్పుల పల్లీలు వేసుకొని పల్లీలని లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. పల్లీలకి ఇలా పైన పొట్టు ఊడిపోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత ప్లేట్ లో వేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే పైన పొట్టు మొత్తం తీసేసి 2 దబ్బలుగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల బెల్లం పొడి, 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకొని బెల్లాన్ని కరగనివ్వాలి. బెల్లం కరిగే కొద్దీ ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే పాకాన్ని ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నేనైతే ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకున్నాను చూడండి, పాకం ఇంకా రాలేదు. పాకాన్ని ఇంకొద్దిగా ముదరనిచ్చి నీళ్ళల్లో వేసుకున్నాను. నీళ్ళల్లో వేసుకున్న తర్వాత 10 సెకండ్ల పాటు నీళ్ళల్లోనే పాకాన్ని అటు ఇటు కదిలిచ్చామంటే చల్లారిపోతుంది. ఇంకా పాకం కూడా కాస్త గట్టిపడి సైడ్ ప్లేట్కి వేసి కొడితే టంగ్ అనే సౌండ్ రావాలి. అలా వస్తేనే చిక్కీ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని కలిపేసుకొని వేయించుకున్న పల్లీలు కూడా వేసుకొని కలుపుకోవాలి. మొత్తం కలిపేసుకున్న తర్వాత బటర్ పేపర్ పైకి కానీ లేదంటే నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్ లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం అంతా పల్చగా వచ్చేలాగా ఒత్తుకోవాలి. తర్వాత చపాతీ కర్రకు నెయ్యి రాసుకొని మందంగా ఉండే సైడ్ నుంచి రోల్ చేసుకుంటూ వచ్చారంటే ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా వస్తుంది. మొత్తం పల్చగా చేసుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో ఘాట్లు పెట్టేసుకొని చిక్కీ మొత్తం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం ఎక్కడ ఘాట్లు పెట్టుకున్నామో అక్కడ విరిపామంటే మనం ఏ షేప్ లో ఘాట్లు పెట్టుకుంటే ఆ షేప్ లోకి వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా పల్లీ చిక్కీ ఎంత బాగా వచ్చిందో. ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.